హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి సంచలన నిర్ణయం అండి. 1,14,000 కోట్ల బకాయిల చెల్లింపులు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బకాయిల చెల్లింపులపై కీలక అప్డేట్ అండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 1,14,000 1,14,000 కోట్ల బకాయిల చెల్లింపులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాజీ ప్రభుత్వ పాలనలో అంటే గత ప్రభుత్వ పాలనలో వచ్చిన సమస్యల వల్ల రాష్ట్ర రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని పయ్యావుల కేశవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10,00,000 కోట్ల అప్పు భారంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయం మొదటి నెలలో 99% జీతభత్యాలకు మాత్రమే సరిపోయే స్థితి నెలకొందని, ఆర్థిక పరిస్థితి గడ్డు స్థితిలో ఉందని ఆయన వివరించారు. గతంలో 107% ఆదాయాన్ని జీతాలకే వెచ్చించిన పరిస్థితి కూడా తలుచుకుంటుంటే ఇప్పుడు ముందుకెళ్ళడం ఒక సవాలుగానే ఉందని చెప్తున్నారు. అంటే మనకు వచ్చిన దానికంటే ఇంకా 7% ఎక్స్‌ట్రా ఓన్లీ సాలరీస్‌కే సరిపోతుందని అయితే అంటున్నారు. ఇక 1,14,000 కోట్ల బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారం అండి. ప్రస్తుతం రాష్ట్రం ముందున్నటువంటి ముఖ్యమైన సమస్యల్లో 1,14,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. 21,000 కోట్ల ఉద్యోగ బకాయిలు ప్రాధాన్యత క్రమంలో చెల్లించేందుకు షెడ్యూల్ జారీ చేస్తామని అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి 21,000 కోట్లు విడుదల చేస్తాము షెడ్యూల్ ప్రకారంగా. అంటే దశల వారీగా ఫస్ట్ ఇంత అమౌంట్ అని, తర్వాత ఇంత అమౌంట్ అని అట్లా. ఇది ఉద్యోగ పెన్షన్‌లు కోరుకుంటున్నది ఇదే అండి. సో ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించాలని మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రజా సంక్షేమం ప్రాజెక్టుల నిర్వహణ, కేసీ కెనాల్ వంటి ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణలో గతంలో అలసత్వం చూపినందువల్లనే పర్యవసానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ప్రతి రూపాయి వృధా కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, డీఏ, డీఆర్ బకాయిలు, పెన్షన్ బిల్లులు వంటి అంశాలు కూడా ప్రాధాన్య క్రమంలో పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మొత్తం బకాయిల చెల్లింపుల కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించబడుతుందని కూడా హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షల పట్ల కట్టుబాట్లు, సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిమితుల మధ్య రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సో ఈ నిర్ణయాలు ఉద్యోగులకు, పెన్షన్ పొందేవారికి మరియు రాష్ట్రంలోని అన్ని ప్రజలకు కొంత శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చండి. అలాగే బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను చేపట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. సో ఈ మేరకు మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,14,000 కోట్ల బకాయిలలో పెండింగ్ బిల్లులలో ఉద్యోగులకు 21,000 కోట్లు ఉద్యోగ బకాయిలు ప్రాధాన్యతా క్రమంలో చెల్లించేందుకు షెడ్యూల్ జారీ చేస్తామని తెలపడం ఇదొక శుభవార్తగానైతే పరిగణించవచ్చనమాట. సో దీనివల్ల ఉద్యోగ పెన్షనర్ల డీఏ, డీఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, అలాగే ఏపీజీఎల్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ కవర్ అవుతాయన్నమాట.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.